రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సరే వాళ్ళకు అలవాట అబద్ధాల ప్రచారం, మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వము మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రాండే. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు, దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు, ఏమో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికి సంజాయిషి చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్పి ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాన్ని ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. ఇట్లా ఈరోజు 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24, మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్, తెలంగాణ రిక్వైర్మెంట్, ఆ సంవత్సరానికి రిక్వైర్మెంటు అంటే ఈ సంవత్సరానికే రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంటు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంటు. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 మెట్రిక్ టన్, లక్ష మెట్రిక్ టన్లు. అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది? ఓపెనింగ్ స్టాకు ఖరీఫ్కు ఓపెనింగ్ స్టాకు 2.04 లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది వాళ్ళకు. ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ ఆగస్ట్ 2025 వరకు, ఈ రోజు వరకు 8.30 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 14 ఆగస్టు 2025 వరకు భారత ప్రభుత్వము 5.18 లక్షల మెట్రిక్ టన్ను ఇవ్వడం జరిగింది. 5.18 ఓపెనింగ్ స్టాక్ ఎంత? 2.04. కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈ రోజు వరకు 7.22 లాక్స్ మెట్రిక్ టన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆగస్టు 14 వరకు నేను చెప్తున్న లెక్క. వాళ్ళకు కావాల్సింది కొంత అడిగారు. ఇంకా ఏదైతే రబీ ఖరీఫ్ సీజన్ ఉందో ఇంకా అక్టోబర్ దాకా ఉన్నది మనకు. వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఏం చేశారు? స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము ప్రెజర్ పెట్టినాం కాబట్టి 50,000 టన్నులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి. మిత్రులారా, వీళ్ళు ప్రెజర్ కాదు, ఈరోజు వీళ్ళ మిస్ మేనేజ్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్ మేనేజ్ ఏంటంటే, మొట్టమొదటిగానే ఇవన్నీ ఆగస్టు 14 దాకా మనకు స్టాక్స్ ఉన్నాయి. మిత్రులారా, ఆగస్టు 14 దాకా 7 లక్షల పాయింట్ ఉన్నది, స్టాక్ ఉన్నది. ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 2 చిల్లర లక్షలు మాత్రమే. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు? 3 నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు అని చెప్పారు. ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి ఎరువుల ఒక షాపుల మీద రైతులు మీద పడి విచ్చలవిడిగా దాన్ని కొనడం జరిగింది. దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి, బ్లాక్ మార్కెట్లు కొన్నారు.
కొన్న తర్వాత దాంట్లో స్కేర్సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అయింది. ఇది మేము చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేర్సిటీ ఏర్పడది. మేము ఇంకా ఇవ్వాల్సిన ఇంకా టైం ఉంది మాకు, కానీ మేము ఇవ్వాల్సిన టైం వరకే మీరు స్కేర్సిటీ క్రియేట్ చేశారు. దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటాం. బ్యాంకులో ఒక బ్యాంకు దివాలా తీస్తుంది అని అనగానే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంకులో పోయి అకౌంట్ డబ్బులు వాపస్ తీసుకుంటారు. మన దగ్గర ప్రుడెన్షియల్ బ్యాంకులు కానీ, ఇంతకుముందు చార్మినార్ బ్యాంకులు కానీ చాలా బ్యాంకులు ఆ విధంగా అయినాయి. ఆ బ్యాంకులు మంచిగా నడుస్తుండే, కానీ ఒక పేపర్లో వచ్చే వరకు ఈ బ్యాంకు దివాలా తీస్తుంటే మొత్తం డిపాజిటర్స్ అందరూ కూడా పోయి అక్కడ డిపాజిట్ గుంజేసుకుంటే బ్యాంక్ దివాలా తీస్తే ఆటోమేటిక్గా. దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్. ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? తర్వాత మిత్రులారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ సంబంధించింది. అది ఏంటంటే రామగుండం ఫర్టిలైజరు మనకు ఇక్కడ రావాల్సిన కొన్ని ఫర్టిలైజర్ ఇస్తుంది తెలంగాణ రిక్వైర్మెంట్, కానీ 68 డేస్ నుంచి అది కొన్ని సాంకేతిక కారణం వల్ల రామగుండం ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కావట్లేదు, ఇక్కడ బంద్ అయింది కొంతవరకు. అదేవిధంగా వేరే 2-3 కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా బంద్ అయినాయి. కానీ ఇఫ్కో ఇండియన్ ఫర్టిలైజర్ సర్వీసెస్, తర్వాత క్రిప్కో, తర్వాత ఆర్సీఎఫ్, ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు 7,250 రేక్స్. ఒక రేక్ని దాదాపు ఒక రేక్ అంటే ట్రైన్ వ్యాగన్, ఒక 40 వ్యాగన్లు కలిపితే ఒక రేక్ అంటాం మనం. ఈ రేక్స్ ఈరోజు వాళ్ళు సప్లై చేశారు. ఆ రేక్స్లో ఇప్పుడు ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు 15,000 మెట్రిక్ టన్ను, లక్షల మెట్రిక్ టన్నులు, ఈరోజు 15,000 మెట్రిక్ టన్నులు శాంక్షన్ అయింది. అవి వచ్చేస్తున్నాయి, దారిలో ఉన్నాయి. అదేవిధంగా ఒక పోర్ట్ ఉన్నది, కరికల్ పోర్ట్ ఇక్కడ. కరికల్ పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు 30,000 టన్నులు అక్కడ దిగుమతి అయింది, అక్కడ వచ్చింది. దాంట్లో నుంచి 10,000 మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది. మీరు అడగలేదు, మీరు ప్రెజర్ చేస్తే మేము ఇచ్చింది కాదు, ఇది మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీరు ప్రెజర్ చేసి మేము ఇస్తున్నాం అంటే మీరు ప్రెజర్ మీద ఇచ్చేది కాదు, ఇది మేము మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. ఇది మేము ఇన్ని కష్టాల్లో కూడా మీకు ఇస్తున్నాం అంటే ప్రజలకు మీరు చెప్పాలి. మీలో నిజంగా ఏదైనా నీతి నిజాయితీ మిగిలి ఉంటే ఈ కొరత కూడా ఎందుకు వచ్చింది అని ప్రజలు చెప్పాలి. మిత్రుల కొరత అనేది ఎప్పుడు కూడా లేదు, ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక కొన్ని మార్గాలు, రెడ్ సీ అనేది ఉన్నది, రెడ్ సీ. ఆ రెడ్ సీలో మేము అందరూ చేస్తే అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సీ నుంచి మనకు ఇక్కడ సప్లైలు ఆగిపోయినాయి. తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడి నుంచి షిప్మెంట్స్ లేవు, మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? రామగుండం ఫర్టిలైజర్ ఆగింది, చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది. ఈ ఫర్టిలైజర్స్ షాప్స్, అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ కావట్లేదు. కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు, కొద్దిగా సప్లై లేట్ అయింది. షార్టేజ్ ఎందుకు ఉంటుందంటే మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను, రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు యూరియాది. ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్.